నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యాభివృద్ధికి యూటీఎఫ్ కృషి చేస్తుంది. కర్లపాళెం యూటీఎఫ్ అధ్యక్షులు బివి శ్రీనివాస్. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లను వెంటనే ఎత్తివేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. భారత స్వాతంత్ర సమరంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం సమరయోధుల్లో ఎంతో ఉత్సాహాన్ని ప్రేరేపించింది. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాకు మొదటి విడతగా కేటాయించిన 8E ఆటోలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బాపట్ల జిల్లా ప్రజలకు మరియు కలెక్టరేట్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా నుండి 5 మండలాలు ప్రకాశం జిల్లాకు వెళ్లిపోవడంతో బాపట్ల నూతనంగా జిల్లా ఏర్పాటు అయినట్లయిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులని ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని, తద్వారా జిల్లాను అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సరం, నూతన ఆలోచనలు, మరీ వినూతనమైన గెలుపు, సంతృప్తి, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. బాపట్ల జిల్లా ఈరోజు నుంచి 5 మండలాలు ప్రకాశంకి వెళ్ళడంతో నూతనమైన జిల్లాగా మళ్ళా మారడం జరిగింది. ఈ జిల్లా ఎప్పుడు మనం అనుకుంటాం కొత్త జిల్లాలో కొత్త ఇబ్బందులు ఉంటాయి, కొత్త సమస్యలు ఉంటాయి. దాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడానికే మనకు చాలా పనులు ఉంటాయి అనేది. అయితే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఇదే మనకున్నటువంటి వినూతనమైన ఒక ఆపర్చునిటీ. ఈ జిల్లా అధికారులు, శ్రేయోభిలాషులు మీరందరూ కూడా బాపట్ల జిల్లా అనే ఒక కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు. మీరందరూ కూడా యువర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఒక మంచి అలవాటు, పెద్ద ఒక హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ఒక మంచి అలవాటు వందలాది సంవత్సరం నుంచి వస్తూ ఉంది. అలాగే ఇంకా వందలాది సంవత్సరం ఇది ముందుకెళ్ళాలని మీరందరూ కూడా జిల్లానికి, ప్రభుత్వానికి పని చేసినందుకు నా తరపు నుంచి, నా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క రోజు మీ అందరికీ కూడా దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని, అలాగే మీ అందరూ కూడా మరిన్ని రెట్టింపు ఒక శక్తితో జిల్లా ప్రజల కోసం మీరు పనిచేస్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర వేడుకలను బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ ఎక్కువైంది. డిసెంబర్ నెలలో వస్తుంటే దగ్గర 10 మంది మన బాపట్ల నియోజకవర్గంలో రోడ్ యాక్సిడెంట్లో మన ప్రజలు చనిపోయారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రాణం ఎంతో విలువైంది. ఆ ప్రాణం 10 మందికి కాపాడాల్సిన ఆ ప్రాణాన్ని తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ప్రాణాన్ని నిర్లక్ష్యంతో మీరు పోగొట్టుకుంటే జీవితాంతం తల్లిదండ్రులు విషాదాన్ని మిగిల్చి వెళ్తారు. తప్పనిసరిగా హెల్మెట్ వాడండి. హెల్మెట్ ధరించడం అనేది అందరికీ మంచిది. చట్టాన్ని గౌరవించడం, లాని గౌరవించడం ఎప్పుడైతే మనం చేస్తామో మన సమాజం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, ఎస్పీ గారితో సహా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రామాంజన్ గారు. థ్యాంక్ యూ.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ బాబు స్వగృహంలో 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలోని పలు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రాజశేఖర్ బాబు స్వగృహానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తలగల్ రాజశేఖర్ బాబు స్వగృహంలో నూతన సంవత్సర కేక్ కత్తిరించి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. 2026 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నూతన వెలుగులు సంతరించుకోవాలని ఆకాంక్షించారు. పలు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సలగల రాజశేఖర్ బాబుకు పూలదండలు వేసి దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ను అభిమానులు శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవితాలు ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు అఖిలేష్ యాదవ్ సమాజ్ యూపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు అన్నారు. నూతన సంవత్సరంలో పురస్కరించుకుని ఆయన కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా తరఫున అఖిలేష్ యాదవ్ గారు చెప్పిన విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు భారత జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. వీరు భవిష్యత్తులో సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాము. అఖిలేష్ యాదవ్ గారు 2027 సంవత్సరం యూపీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. వారు అత్యధిక మెజార్టీని గెలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మిత్రులు శ్రీనివాసరావు గారు, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు. ఈ దేశంలో లౌకిక తత్వం, మత సామరస్యం, అట్లనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నలవీన్ సింగ్ యాదవ్, అట్లనే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లను ఎత్తివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేస్తూ ఉంటే ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. మూతపడ్డ 4500 ప్రభుత్వ పాఠశాలలను పునః ప్రారంభించే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయలను ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని అన్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేంత వరకు పోరాటం ఆగదని అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన నిరంతరం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జెండాలు చేతపట్టి వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందాలని నిరంతరం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, మీరు ఎన్ని కేసులు పెట్టినా, జైలు గోడల మధ్య కూర్చోబెట్టినా మా పోరాటం ఆగదని, ఆపలేరని అన్నారు. మీకు చేతనైతే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించండి, అంతేకాని ప్రశ్నిస్తున్న వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం సరికాదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. నారా లోకేష్ నిజంగా విద్యారంగంలో సమస్యలు లేకుండా చూసుకుంటే విద్యార్థి సంఘాలు ఎందుకు మీ ప్రభుత్వంపై పోరాటాలు చేయవలసిన అవసరం లేదు కదా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి మేము ముందుకు దూసుకుపోతామని చెప్తా ఉంది. కానీ రెండు వైపులు తలా ఒక పక్క చెరువు పక్క లాగుతూ ఉన్నది. ఎక్కడ అభివృద్ధి అక్కడే కుంటుపడిపోతూ ఉంది. ప్రధానంగా ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడానికి కారణం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల మీద అనేక విధాలుగా దశల వారీగా పోరాటాలు చేస్తూ ఉంటే, ఆ పోరాటాల ఉధృతికి తట్టుకోలేని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ మీద ఎప్పుడో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బైజూస్ సంబంధించి కార్యక్రమం చేస్తే అప్పుడున్నటువంటి కేసుని ఈరోజు తోడి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పారు మొన్న,
ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వల్ల కావట్లేదు, నారా లోకేష్ వల్ల కావట్లేదు. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్య అలాగా పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి రౌడీ మూకల్ని గూండాలను తరిమేయడానికి యోగి ఆదిత్య రావాలని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మేము అక్కడ ఉత్తరప్రదేశ్ ట్రీట్మెంట్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటూ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి దమనకాండను నిరసిస్తున్నారో వాళ్ళ నోరు నొక్కడానికి, వాళ్ళని భయభ్రాంతం చేయడానికి అక్రమంగా రౌడ్ షీట్లు, పీడీ యాక్ట్లు కర్నూలులో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ వామపక్ష పార్టీ నాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించి ఉద్యమాలను అనసాలని చెప్పి చూస్తా ఉన్నారు. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో ఇలాంటివంటి ఉద్యమాలు, పోరాటాలు, జైళ్ళు, లాఠీ దెబ్బలు ఇవన్నీ కూడా కొత్తేమి కాదు. పొత్తిలలోనే పిడికిలు బిగబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు, ఇంకా అనేక ప్రజా సంఘాలు కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి ప్రజా సంఘాల మీద, విద్యార్థి యువజన సంఘాల మీద ఇటువంటి తాటాకు చప్పులకు భయపడరని చెప్పి ఇలాంటి పీడీ యాక్ట్కి సంబంధించి లేకపోతే రౌడీ షీట్లకు సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోకపోతే వాళ్ళ అన్యాయంగా వాళ్ళ మీద వేసినటువంటి ఈ కేసుల మీద భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తారు. భారత స్వాతంత్ర సమరంలో ఇన్క్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం సమర యోధుల్లో ఎంతో ఉత్సాహాన్ని ప్రేరేపించిందని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో హస్రత్ మొహినీ 150వ జయంతి సభను నిర్వహించారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాద రూపకర్త హజరత్ మొహానీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ హజరత్ మొహానీ తొలిసారిగా సంపూర్ణ స్వాతంత్రం అనే ప్రాతిపదికన ప్రకటించి స్వాతంత్ర సమర లక్ష్యాన్ని నిర్దేశించారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ హజరత్ మొహానీ కలం పేరని తెలియజేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన చుప్కే చుప్కే రాత్ దిన్ ఆసు బహానా యాద్ హై అనే గజల్ రచించిన కవి హజరత్ మొహానీ అని తెలిపారు. దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించిన దేశభక్తుడు హజరత్ మొహానీ అని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్ కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు, సాహితీ భారతి సభ్యులు దగ్గుమలి శామ్యుయల్ తదితరులు మొహానీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎక్కడ ఎటువంటి ఉద్యమాలు జరిగినా ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదం తప్పనిసరిగా వినిపిస్తుంది. ఈ ఇంకిలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి అనే నినాద సృష్టికర్త మౌలానా హజరత్ మొహానీ. వీరి పూర్తి పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. వీరు పాక్షిక స్వాతంత్రం కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని వాంఛించారు, ప్రకటించారు, పోరాడారు. వీరు భారతదేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. వీరు అంబేద్కర్, బాలగంగాధర్ తిలక్ వీరిద్దరి అనుయాయి. బాలగంగాధర్ తిలక్ మహారాజని ఎంతో గౌరవప్రదంగా పిలుస్తూ ఉండేవారు. వీరు చాలా గొప్ప కవి, దేశభక్తుడు, పోరాట యోధుడు. వీరు అద్భుతమైన గజల్స్ రచించారు. చుప్కే చుప్కే ఆల్సు బహానా యాద్ హై అని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన గజల్ వీరి రచన. సంతోషిత దేశభక్తుడు, స్వాతంత్ర పోరాటంలో అండమాన్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన మన దేశభక్తుడు హజరత్ మొహానీ. ఆ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. ఆయన దేశభక్తుడే కాదు, విప్లవ గీతం విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన మొహానీ మంచి దేశభక్తుడు. బాలగంగాధర్ తిలక్
వంటి అంబేద్కర్ వంటి వారితో సహకారం ఏర్పడి దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడు అన్నమాట. శాస్త్ర మహాయి గారు ఆయన దేశభక్తుడు, కవి. ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తర్వాత సమైక్యంగా పాకిస్తాన్, ఇండియా రెండు కూడా సంపూర్ణంగా ఐక్యతగా ఉండాలని ఆయన ఎన్నోసార్లు వినపాలు చేసుకోవటం, సంపూర్ణ సాహిత్యం, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఆయన ఎన్నో విప్లవ రూపాన ప్రజలకి చైతన్య రూపాన తెలియపరిచినటువంటి మహానీయుడు. నూతన సంవత్సరం సందర్భంగా బాపట్లలోని అయ్యప్ప స్వామి దేవాలయాలు శరణు ఘోషతో మారుమోగాయి. జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు 11 మంది సైకిల్పై శబరి యాత్రకు బయలుదేరారు. బాపట్ల, చీరాల, అద్దంకి నియోజకవర్గాల నుంచి స్వాములు బయలుదేరారు. సైకిల్ యాత్ర సన్నిధానం చేరేసరికి సుమారు 10 రోజులు పడుతుందని తెలిపారు. గురుస్వాములు రామగిరి వెంకటేశ్వరరావు, రమాకాంత స్వామి ఆధ్వర్యంలో ఈ స్వాములు బాపట్ల అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి ఇరుముడు కట్టుకుని బయలుదేరారు. స్వామి, నా పేరు రాధాకృష్ణ, రావినూతల శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నాను స్వామి. ఈరోజు ఇది 2వ సంవత్సరం సైకిల్ యాత్ర మొదలుపెట్టి సుమారుగా 8 రోజుల నుంచి 9 రోజులు పడుతుంది స్వామి. 9వ రోజు సన్నిధానం చేరుకుంటాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి. స్వామి శరణం. విద్యాభివృద్ధికి యూటీఎఫ్ కృషి చేస్తుందని కర్లపాళెం యూటీఎఫ్ అధ్యక్షులు బివి శ్రీనివాస్ అన్నారు. కర్లపాళెం మండల విద్యా వనరుల కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ను, డైరీని మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని, ఎన్ విజయశ్రీ సంయుక్తంగా ఆవిష్కరించారు. అలాగే మండల తహసీల్దార్ షాకీర్ పాషా, మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావుని యూటీఎఫ్ ఉపాధ్యాయ మిత్రులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ కార్యదర్శి వైవి నారాయణ, యూటీఎఫ్ ప్రతినిధులు ఇనకొల్లు పోలీసురావు, గణపతి రెడ్డి, జి శ్రీనివాసరావు, బాబుజీ రెడ్డి, ప్రభాకర్, బి శ్రీనివాసరావు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారులు వారి చేత యూటీఎఫ్ క్యాలెండర్, డైరీసు, స్టిక్కర్స్ అన్నీ ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని అన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి ఈ సంవత్సరం నూతనోత్తేజంతో పరుగులు పెడుతూ విద్యాభివృద్ధికి టీచర్లందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లోని న్యూ బెతెస్తా ప్రార్థనా మందిరంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు పాస్టర్ హోనోకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పిట్లవానిపాళ్లెం మండలంలోని అన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో 2026 నూతన సంవత్సరాన్ని పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదర సోదరీమణులు బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పిట్లవానిపాళ్లెం మండలంలోని చందోలు శివారు రెడ్డిపాళ్లెం సెంటర్లో గల న్యూ బెత్లెస్తా ప్రార్థనా మందిరంలో రెవరెండ్ బ్రదర్ హానోకు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బాపట్ల శాసనసభ్యులు క్రీస్తు కృప అనుగ్రహించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మనుషులమైన మనము దేవుని మాట గాని వింటే, మరి నువ్వు ఉంటున్న పట్టణమైన గ్రామంలో ఉండినా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అదే రీతిలో నీ గర్భఫలమును దీవిస్తానంటున్నాడు. అంటే నీ పుట్టినటువంటి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ పశువు మందలను దీవిస్తానంటున్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం తప్పకుండా ఆ సృష్టికర్త అయినటువంటి యేసయ్య మాట మనం విని ఆ ప్రకారముగా చేస్తే మనం తప్పకుండా దీవించబడతాము. ఆ రీతిలో నడుచుకుందాము. దేవుడు మిమ్మల్ని మరి ఇక నూతనమైన సంవత్సరములో అత్యధికమైన మేలు చేత, కృప చేత నింపి దీవించును గాక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాభివృద్ధికి యూటీఎఫ్ కృషి చేస్తుంది. కర్లపాళెం యూటీఎఫ్ అధ్యక్షులు బివి శ్రీనివాస్.
ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లను వెంటనే ఎత్తివేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. భారత స్వాతంత్ర సమరంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం సమరయోధుల్లో ఎంతో ఉత్సాహాన్ని ప్రేరేపించింది. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.